టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని ఉద్దేశించి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి కమెంట్లు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ టైంలో రోజాను పాటించకుండా మ్యాచ్ టైంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాన్ని షాబుద్దీన్ తప్పుపట్టారు. షమీని క్రిమినల్ గా పోల్చుతూ విమర్శించారు. అయితే ఇప్పుడు దేశం మొత్తం షమీకి మద్దతుగా నిలుస్తోంది. షమీ కజిన్ డాక్టర్ ముంతాజ్ మాట్లాడుతూ, అతను దేశం తరపున ఆడుతున్నాడు. రోజాను పాటించని పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారు మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి ఇదేం కొత్త కాదు. షమీ గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ విషయాలను పట్టించుకోవద్దని, మార్చి 9న జరిగే మ్యాచ్ కు సిద్ధం కావాలని మేము మహమ్మద్ షమీకి చెప్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జమాత్ చీఫ్ కమెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. కొందరు మనుషులు ఫత్వాలు జారీ చేసే దుకాణాలు తెరుస్తున్నారు, కూరగాయల్లాగా ఫత్వాలను అమ్ముతున్నారు. అయితే ఎవరు కూడా వారి ఫత్వాలను కొనడం లేదు, వారంతా మూర్ఖులని అన్నారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో షమీ రోజాను పాటించడం లేదని షాబుద్దీన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ మ్యాచ్ లో షమీ కీలకమైన 3వ వికెట్ తీసి టీమిండియా విజయంలో కీ రోల్ పోషించారు.